మీరు కూర్చుని లెక్క పెట్టుకోవటానికి కూడా సమయం లేనంత సంపాదించారు. అది ఇంకా పోగుపడతానే ఉంది మీరున్న ఎంచుకున్న బిజినెస్ సక్సెస్ మోడల్లో. అంత సంపదని ఆ ధనరాశులను వద్దనుకుని ఈ దుమ్ములో, ఈ ఎండలో ఇంతలాగా తిరుగుతున్న దానికి మీరు పూర్తిగా ప్రిపేర్ అయ్యే యుద్ధం చేయడానికే వచ్చారా? ఇక్కడ పరిస్థితులు మీరు అనుకున్నంత ఈజీగా లేవు గ్రౌండ్‌లో. ఈజీగా ఉంటాయి అనుకోని తెలుసుకోలేనంత వ్యక్తులం కాదు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళం, పల్నాడు రాజకీయాలు చూసిన వాళ్ళం. నేను వెళ్ళింది అమెరికా 25 సంవత్సరాలకు కదా. మొదటి 20 సంవత్సరాలు పెరిగింది నరసరావుపేట కదా. కాబట్టి ఇవి తెలియనివి కాదు మాకు. కంఫర్ట్ జోన్‌లో ఉండి అది మీరు చెప్పింది వాస్తవం. కాకపోతే మొదటి 25 సంవత్సరాల జీవితం ఇదే కాబట్టి ఇది పెద్ద కష్టమైంది కాదు నాకు. ఇదేంటంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అన్నట్టు. బట్ తప్పదు, కొంతమంది అన్న ఇప్పుడు నాలాంటి పొజిషన్లో ఉండి అన్ని రీసోర్సెస్ ఉండి, ధైర్యం ఉండి, నాలెడ్జ్ ఉండి ఉన్న నాలాంటి వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఒక 100 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు వాళ్ళు చాలా ఆస్తిపరులు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని తీసుకుంటే ఆయన కూడా అపర కుబేరుడు, శ్రీమంతుడు. కానీ కొన్ని వందల నెలలు సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ కూడా ఉన్నత చదివిన వ్యక్తే. 2300 రోజులు జైల్లో ఉన్నారు. అంటే ఆనాటి స్థితిమంతులు, ఇంటలెక్చువల్స్ ఈ సమాజం పట్ల బాధ్యతతో సేవ చేయాలనే ఉద్దేశంతోనే, వేరే ఏ కారణం లేదు. దోచుకోవటానికి కాదు, కేవలం వాళ్ళ జీవితాలని ఈ ప్రజలకి అంకితం చేయడానికి. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. మీకు డబ్బు అవసరం లేదు, ఇక్కడ పీనట్స్ ఇక్కడ చిల్లరే ఏరుకునే పరిస్థితి మీకు లేదు. అట్లాగే ప్రస్తుతం మీ పార్టీలో విజయవాడ నుంచి మొదలుకొని నెల్లూరు వరకు డబ్బు కోసం రాజకీయాలు, డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చారనేది మీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా అనలేరు మిమ్మల్ని. సో మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందంటారా? ఈ ఎవరైతే ఇంటలెక్చువల్స్ కానీ ఆర్థిక స్థితిమంతులు కానీ కేవలం ఈ సమాజాన్ని మార్చాలి అనే దానికోసం. అంటే ఇందులో రెండండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ, ఈరోజు ఉన్న ఇంటెన్సిటీ లిటిల్ బిట్ డిఫరెంట్. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన మాట వాస్తవం. ఈరోజు అంత దుర్మార్గంగా ఉందని నేను అనుకోను ఆ కంపారిజన్లో. బట్ డెఫినెట్గా ఏంటంటే దాదాపుగా కొంచెం దగ్గరలో ఉంది. ఇప్పుడు బెటర్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ప్రొటెక్ట్ చేస్తాయి. మరీ అంత అవుట్రేజెస్గా చేస్తారని నేను అనుకోను. బట్ ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్.